జనక మహారాజు సభలో కూర్చుని ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఉన్నారు. జనకుడు అడిగాడు, మీలో ముక్తికి పోయేవారు ఎవరైనా ఉన్నారా అని. అందరూ మౌనంగా ఉంటే అష్టావక్రుడనేటువంటి ఓ మహర్షి లేచి నిలబడ్డాడు, చేయి ఎత్తాడు. మహారాజా, నేను పోతే పోతాను అన్నాడు. ఇంతమంది మహాత్ములు మౌనంగా ఉన్న చోట నీవు పోతాను అనటం తప్పు కదా అన్నాడు జనకుడు. అష్టావక్రుడు ఒంటి మీద 8 వంకరలు ఉంటాయి. ఈ మహర్షి అన్నాడు, మహారాజా, నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదు. నేనేమన్నాను? నేను పోతే పోతాను అన్నాను. నేను అనేటువంటి అహంకారము పోతే, నేను అనేటువంటి అభిమానం పోతే, నేను అనేటువంటి రాగం పోతే పోతాను అన్నాను అన్నాడు. ఆ నేను అనేటువంటిది పోతే బంధనం తొలగిపోతుంది. నాది ఎన్న బంధనముల జిక్కు, నీది ఎన్న చెరల నిర్గమించు. నాహం కర్త నాహం భోక్త అనుకున్నప్పుడు భగవంతుని మీద భక్తి కలుగుతుంది. ఇది నాది కాదు, చేసేది చేయించేది అంతా నీవే, వడ్డించేవాడివి నీవు, నీ చేతిలో గరిట నేను అని అనుకున్నప్పుడు అహంకారం అణిగిపోతుంది, రాగం తొలగిపోతుంది, వినయం ప్రకాశిస్తుంది, జ్ఞానం వికసిస్తుంది.